నేను అడిగిన దాంట్లో 100% న్యాయం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు లేకుండా ఏ డీజీపీ కానీ, ఏ ఇంటెలిజెన్స్ చీఫ్ కానీ, ఏ ఎస్ఐబి చీఫ్ కానీ టెలిఫోన్ ట్యాపింగ్ చేయరు. గౌరవ మీడియా మిత్రులకు ఇంకొక విజ్ఞప్తి, వీటన్నింటికి ఇద్దరు అధికారికంగా సంతకం పెడతారన్న. ఒకరు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, రెండు రాష్ట్ర హోమ్ సెక్రటరీ. వీళ్ళ పేర్లు ఎందుకు బయటకు వస్తలేవు? చంద్రశేఖర్ రావు అనేటువంటి ఈ టెలిఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఎందుకు మీరు ముద్దాయిగా చేస్తలేరు? ఎందుకు మీరిద్దరు మాట్లాడుకుంటురా? కాంప్రమైజా? పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీని దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకమా? ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్, పాలేంది నీళ్ళేంది అనేది ప్రజల ముందు ఉంచమని ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర డీజీపీ గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. చివరికి ఒక మాట, రఘునందన్ రావు ఒకరోజు ఈడీ దగ్గరికి పోయి కంప్లైంట్ ఇచ్చిండు. మా మీడియా మిత్రులు అనుమానపడ్డారు, ఈడీకి దీనికి ఏం సంబంధం అని. 4 ఎమ్మెల్యేల టెలిఫోన్లు ట్యాప్ చేసి మా పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి, ఈ విషయాలతో సంబంధం లేనటువంటి పెద్దలు గౌరవనీయులు బిఎల్ సంతోష్ గారిని ముద్దాయిం చేసేందుకు ఉరికురికిపోయిన సైబరాబాద్ నాటి కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర 30 కోట్ల కార్లు ఉన్నాయని చెప్పిండు. కారు వెనక సీట్లో ఒక బ్యాగ్ చూపించిండు. 30 కోట్లు ఇయ్యాలటి దాకా కోర్టుకు రాలే, 30 కోట్లు ఇయ్యాలటి దాకా పబ్లిక్ డొమైన్లోకి రాలే. ఏడిపోయినాయి 30 కోట్లు? తీసుకుపోయి ముఖ్యమంత్రి కప్పం కట్టిరా స్టీఫెన్ రవీంద్ర గారు? నేను అదే రోజు ఈడీ కంప్లైంట్ ఇచ్చిన, పైలట్ రోహిత్ రెడ్డితో సహా ఆ 4 ఎమ్మెల్యేల మీద ఇన్వెస్టిగేషన్ జరగాలని. ఏం చేసిరు మీరు? ఆ 4 ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ప్రగతి భవన్లు ఉంచుకున్నారు. ఆ 4 ఎమ్మెల్యేలను మీ హెలికాప్టర్లు ఎక్కించుకొని వచ్చి మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని ఓడగొట్టేందుకు పెట్టిన బహిరంగ సభలో ఇగో కడిగిన తెలంగాణ ఆనిముత్యాలని చూపించారు. సమాజం ముందు ఇన్ని ఆధారాలు ఉంచుతుంటే రఘునందన్ ఎందుకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతలేరు? అయ్యా, మీరు మొదటి బాధితుడైతే నేను రెండో బాధితుడిని, పదే పదే చెప్తా ఉన్నా. తెలంగాణ డీజీపీ గారు వెంటనే మీరు దీని మీద స్పందించాలి. రేవంత్ రెడ్డి గారి ఓటుకు నోటు కేసులో అప్పటి డీజీపీ, అప్పటి ముఖ్యమంత్రి, అప్పటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్, అప్పటి ఎస్ఐబి చీఫ్, వీళ్ళని కూడా ముద్దాయిల్లని చేస్తారా, విట్నెస్గా పెడతారా? తీసుకొని వచ్చి మీరు కేసు ఇన్వెస్టిగేషన్ చేయాలి. అట్లా చేసినప్పుడు మాత్రమే మీరు ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని ప్రజలు నమ్ముతారు. లేకపోతే రేవంత్ రెడ్డి గారి టెలిఫోన్ ట్యాపింగ్ పక్కకు పెట్టి మిగతా దుబ్బాక టెలిఫోన్ ట్యాపింగు, మునుగోడు టెలిఫోన్ ట్యాపింగ్ల గురించి మాట్లాడితే, హీరోయిన్ల టెలిఫోన్ ట్యాపింగ్ల గురించి మాట్లాడితే ఓపెన్గా చెప్పిండు కదా రాధాకిషన్ రావు గారు అనే రిటైర్డ్ డీసీపీ, రాజపుష్ప కంపెనీకి వెళ్ళి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుపోయి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసిన ఒక ఎమ్మెల్సీకి ఇచ్చిన అని చెప్పిండు. దెన్ వై కాంట్ యు మేక్ వెంకట్రామరెడ్డి అండ్ ద రాజపుష్ప అదర్ పార్ట్నర్స్ యాజ్ అక్యూజ్డ్ ఇన్ దిస్ కేస్? వెంకట్రామరెడ్డి గారు రోజు జిల్లాలకు వచ్చి ప్రచారం చేసి చెప్తున్నాడు, నేను 100 కోట్లు పెడతా, నేను 100 కోట్లు చదువుకుంటందుకు ఇస్తా, 100 కోట్లు దవాఖానలకు ఇస్తా, 100 కోట్లు విద్యానిధి పథకం కింద ఇస్తా. ఎక్కడ ఈ 100 కోట్లు? ఇవేనా టెలిఫోన్ ట్యాపింగ్ చేసి తీసుకుపోయి పెట్టుకున్నాయా? అప్పుడు బీఆర్ఎస్ పెట్టిందా మీ దగ్గర పైసలు? ఎక్కడి నుంచి వచ్చినాయి రాజపుష్ప దగ్గర ఇన్ని 100 కోట్లు? రాజపుష్ప సంస్థ స్టార్ట్ అయిన రోజు వాళ్ళ డబ్బులు ఎంత? ఆ సంస్థ ఏ రోజు ఎంతెంత కొనుక్కుంటూ వచ్చిందో డెఫినెట్గా ఇట్ హ్యాస్ టు బి ఎంక్వైర్డ్. అందుకని ముఖ్యమంత్రి గారు, డీజీపీ గారు మౌనం అర్ధాంగీకారం అని చెప్తారు. మీరిద్దరు మౌనంగా ఉంటున్నారంటే ఇవన్నీ మీరు తెలిసి కావాలని ఉద్దేశపూర్వకంగానే మీడియాలో ఏది సంచలనం, ఏది బ్రేకింగు, కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఏది ఉపయోగపడుతుంది అంతవరకే వాడుకొని బీజేపీకి ఏదో ఇబ్బంది పెడతారో, బీజేపీ పార్లమెంట్ ఎన్నికలలో పక్కదారి పట్టాలనో మీరు కోరుకుంటే అది జరగని పని. ఖచ్చితంగా టెలిఫోన్ ట్యాపింగ్ మీద జూన్ 2, 2014 నుంచి పూర్తి స్థాయి విచారణ జరగాల్సిందే. తప్పు చేసిన దాంట్లో రఘునందన్ రావు ఉంటే రఘునందన్ రావు
హరీష్ రావు ఉంటే హరీష్ రావు, చంద్రశేఖరరావు ఉంటే చంద్రశేఖరరావు, మహేందర్ రెడ్డి గారు ఉంటే మహేందర్ రెడ్డి గారు, శివధర్ రెడ్డి గారు ఉంటే శివధర్ రెడ్డి గారు, సుమతి రెడ్డి గారు ఉంటే సుమతి రెడ్డి గారు. హూ ఎవర్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ క్రైమ్, దే మస్ట్ బి ప్రాసిక్యూటెడ్ అండ్ అరెస్టెడ్ in the larger interest of justice and equity. I don't have any malified intention. Free and fair investigation జరగాలని నేను మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర డీజీపీ గారికి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా.